వెల్కమ్ టు మెగానే టీవీ హమారా హైదరాబాద్. వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. సుల్తాన్పూర్ గేట్ వద్ద 185 కోట్ల రూపాయలతో చేపట్టే గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం భారీ ర్యాలీగా సభకు హాజరయ్యారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుందని, గ్రూప్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి యువతకు ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని, పరిశ్రమల ఏర్పాటును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వారు ఆరోపించారు. రెండున్నర సంవత్సరాలుగా నిరంతరమైన కష్టపడుతూనే ఉంటాడు. హైదరాబాద్కు వస్తారు, ప్రతి మంత్రి దగ్గర పోతారు, పరిగికి ఏం చేస్తున్నావో చెప్పంటారు. రోడ్లే కాదు, పంచాయతీరాజ్ రోడ్లే కాదు, మా పరిశ్రమ శాఖను కూడా వదిలిపెట్టలే. వారికి కూడా ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉపాధి కలగాలి అని నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి పరిగి నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. శాసనసభలో మాట్లాడేటప్పుడు కానీ, శాసనసభ ఆవల మాట్లాడినప్పుడు కానీ, లేకుంటే మా పార్టీకి సంబంధించి మరి ఈరోజు ఎస్ఐఆర్కు సంబంధించి ఈరోజు వారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తా ఉన్నాడు. మరి చాలా చురుకుగా ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తి. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చాడు. నిరంతరం 12 రోజులు 15 రోజులు ఆడనే ఉన్నాడు. రెండున్నర సంవత్సరాలుగా నిరంతరమైన కష్టపడుతూనే ఉంటాడు. హైదరాబాద్కు వస్తారు. 5 లక్షలతో ఇలా ఊరికి 30-40 ఇల్లు కట్టి ఆ గృహప్రవేశాలు చేస్తుంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. 10 ఏళ్ళకు ఎందుకు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా చెప్పుకుంటూ పోతే మన కార్యక్రమాలతో పాటు మీ అందరూ కూడా ఒకటే చెబుతాం, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా యాక్టరీకి ఎమ్మెల్యేగా పెద్ద మెజార్టీతో గెలిపాలి. ఇంకా చెప్పేదే కాదు, రాబోయే నువ్వు చెప్పిన మిగిలిపోయినట్టు అడిగిన రోడ్లు కూడా ఒక 1 మంత్లోనే శాంక్షన్ చేసినాం. ఇవాళ మెయిన్ రోడ్ మనం డబల్ రోడ్ ఏది పరిగణించి లంచన డబల్ రోడ్ మెయిన్ రోడ్ మండలించుకోవడం 4 నెలల రోడ్డు పోతాయన్నట్టు అది నెక్స్ట్ స్టేజ్లో తప్పనిసరిగా పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పిన రోడ్లు బాగుంటే ఇవాళ మనం ఎంతో మంది యాక్సిడెంట్ చూస్తున్నాం. కొందరు కాలు చేయిపోయి అప్లపాలు అయిపోతారు. ఏమైనా కర్ణాటక వాళ్ళు వచ్చి చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి రోడ్లు ఉన్నాయని 20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి బ్యాంకులో ఇప్పించి 30 నెలలు అయింది. ప్రతిరోజు ఎందుకంటే రాష్ట్రంలో అప్పులు తెచ్చిపోయిన పోయి భావంలో పండుకున్నాడు. ఇలా కొడుకు మాట్లాడుతున్నాడు ఎంపీ స్టేడియంలో. ఒక భాష లేదు, ముఖ్యమంత్రి గౌరవం లేదు.